రీ ఎంట్రీ ఎవరు రావాలనుకుంటున్నారు? రీఎంట్రీ బర్నీ గారు రావాలని ఎందుకు? బర్నీ గారు వస్తే ఇప్పుడు మాధురి మన దివ్యల మాధురికి పెట్టాలని. ఎందుకని మాదిరి వాళ్ళిద్దరు బాగా లవర్ గా చెప్తే చూడాలని ఉంది గేమ్. ఆ రీతు సోదరి మన డిమాండ్ ఫోన్ చేస్తారు బానే ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చెప్తే బాగుంటుంది. ఓకే. మామూలుగా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే రమేష్ వెళ్ళిపోయింది కదా. ఆ పీడ వదిలింది అనుకుంటా నేను. ఎందుకని? ఎందుకంటే ఆమె వల్ల ఆమె సరే నేను బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ లేదు నేను చేస్తానని ఊపుకుంటూ వచ్చింది జాడీ సంకరం పెట్టుకొని వచ్చింది ఎంటర్టైన్మెంట్ చేయాలా. ఏమో పేకు ఆమె పేకు అని చెప్పాలని లేదు అసలు ఏమేం ఆడుద్దో చూపియాలగా. అది చూపించకుండా ఆమె నోటి ఆమె మట్టేస్తుంది. ఓకే. ఈ రోజు ప్రోమోలో చూసుకుంటే నామినేషన్ గట్టిగా నడిచింది కదా. సో రీ ఎంట్రీ ఎవరు రావాలనుకుంటున్నారు? నేను బర్నీ గారే రావాలి. బర్నీయేనా? ఆ, ఓకే. శ్రీజ వస్తుంది అంటున్నారు కదా. వస్తే ఎలా ఉంటది? శ్రీజ వస్తే ఏముండదు ఇది వరకు టలగనే ఉంటది. ఏమి వచ్చినా కూడా శ్రీజ వల్ల ఏమి ఉండదు కానీ బర్నీ గారు వస్తే మాధురి గారు బర్నీ గారికి ఇద్దరికి లవ్ ట్రాక్ నడిపితే బాగుంటది. చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే శ్రీజ కూడా ఎక్కువ అనవసరమైన మాటలలో గొడవలు పెట్టుకుంటుంటుంది. మాధురి గారు కూడా అంతే గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. సో వీళ్ళిద్దరికి ఏమన్నా గొడవలు పడే అవకాశం శ్రీజ ఉందంటారా? ఇంకా రాలేదు. ఎవరు ఇప్పుడు కొంతమంది కోరుకునేది ఏంటంటే మాధురి గారికి శ్రీజ ఉంటే ఏమో సాగుంది ఎక్కువ కదా. అవునవును. ఏమో పాయింట్ కి ఎవరో సారం లేకుండా సాగుంది ఆమె ఎవరో సారం లేకుండా మాట్లాడుతుంది కాబట్టి ఆమె రావాలని కొంతమంది కోరుకుంటారులే కానీ ఆమె వచ్చినా కూడా ఏం ఉండదు. మనకు చూసే వాళ్ళకి మా బట్టలకి ఏముందంటే అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం మేము. అందుకని బర్నీ గారు కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నా మాధురి గారి పరంగా మీద పాజిటివ్ బయట అనిపిస్తుంది మాధురి గారు. మాధురి గారి గురించి పాజిటివ్ వచ్చిందంటే మాధురి గారు టైప్ వాళ్ళే పెడతారు కానీ అట్ట ఎవరు పెట్టరు. అయినా కూడా దయచేసి నేను కోరుకుంటున్నా మాధురి గారిని చివరి దాకా ఉంచాలని కోరుకుంటున్నాను. ఓకే. సో తనుజ కాస్త కన్నింగ్ అన్నారు కదా మొన్నటి వరకు. సో ఇప్పుడు ఎలా ఉంది? తనుజ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు అసలు కన్నింగ్ గానే కాదు. వీళ్ళిద్దరు వల్లనే బిగ్ బాస్ ఇప్పుడు అయికి వచ్చేది. ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది వచ్చినా వీళ్ళిద్దరు వల్లనే. అంటే వన్స్ హైపర్ ఆది వచ్చిన తర్వాత తనుజ లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనేసి అన్నారు కదా. సో అప్పటి నుంచి కూడా ఇమాన్యుల్ తనుజని టార్గెట్ చేశారనుకోవచ్చా? వద్దుదే మనం అనుకోని మనం చుట్లు పీక్కోవటమే కానీ ఏం కాదు. గేమ్ పరంగా వాళ్ళు బాగానే ఆడుతుండ్రు. బిగ్ బాస్ లో ఏది ఇయ్యాలనో అది ఇస్తుండ్రు. బయట వాళ్ళు మనం చుట్లు పీక్కోవటమే కానీ అది ఇప్పుడు మనం గేమ్ పరంగానే చూడాలి ఏది చూసినా. ఓకే. ఇప్పుడు వరకు స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారా? ఎవరు ఇప్పుడు వరకా గేమ్ పరంగానైనా ఎంటర్టైన్ పరంగానైనా తనుజ ఇమాన్యుల్. ఓకే. అంటే ఇమాన్యుల్ కి తనుజకి ఫస్ట్ ఏమో లవ్ ట్రాక్ నచ్చింది. తర్వాత ఇప్పుడేమో కళ్యాణ్ తనుజ అనేసి అంటున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? కళ్యాణి తనుజ అంటే ఓకే గానీ ఇమానుయల్ తనుజ అంటే అది ఓకే కాదు. ఎందుకంటే అది కామెడీ వరకే. ఓకే. ఆ తనుజాను ఇమానుయల్ ఇది ఆర్మీ కళ్యాణ్ చేస్తే బాగుంటది కానీ ఆర్మీ బాగా మాట్లాడతా గేమ్ ఒకటే ఆడుతుంది కానీ ఓకే. అంటే కళ్యాణ్ తనుజని లవ్ చేస్తే ఓకేనా మీకు? బాగుంటది. ధీమాన్ భవన్ రీతు అంటే రీతు వచ్చేసి నాది స్ట్రాంగ్ లవ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. దానికి మీరేం చెప్తారేంటి? రీతు ఎవరిని లవ్ చేసినా అంతే చెప్పొద్దు. ఓకే. పాపం అంటే ఫేక్ లవ్ అంటారా? బేక్ అని చెప్పను గానీ ఆ రీతు సోదరిని గౌతమి సోదరి పెట్టిందిగా బయట. అవునవును. దాని వల్ల ఫేక్ అయిపోయింది. ఓకే. అంటే జెన్యూన్ ప్లేయర్ అనుకోవచ్చా రీతుని? గేమ్ పరంగా అయితే గట్టిగా ఆడుద్ది. అది ఒకటైతే చెప్తా నేను. ఓకే. మరి దివ్య కనిపిస్తుందంటారా వన్స్ భరణి గారు బయటకు వచ్చిన తర్వాత? దివ్య ఎందుకో బర్రీ గారు పోయి నాకు వెనకబడ్డది. కొద్దిగా గాని రావట్లేదు. దివ్య ఎందుకో నానబోయిన కాంచి దివ్య వెనకబడ్డది. మరి అమ్మ కూడా లోపల ఎంటర్ అయిందని అంటున్నారు కదా. అమ్మ ఎంటర్ అయింది. అమ్మ ఎంటర్ అయితే నానబోయిండు. అదే నాకు బాధ అవుతుంది. దయచేసి మనం ఎవరు కోరుకున్నా సరే నాన్న రావాలని కోరుకుందాం. అమ్మ ఎంకరేజ్ చేయట్లేదా ఆమెని? అమ్మ పాడుపడా అమ్మ ఫస్ట్ రాగానేమో బాండింగ్ లొద్దు అన్నది నాన్న అన్నది. ఇప్పుడు అమ్మే బాండింగ్ పెట్టుకుంది. అంటే బాండింగ్స్ వల్లనే దివ్య అండ్ తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళే బయటకు